కువైట్లోని ఆల్ జుబైల్ పోర్ట్ నుంచి భారతదేశంలోని న్యూ బెంగళూరు పోర్ట్కి ఎంవి చమ్ ప్లూటో అనే వెజల్ అనే ఒక నౌక క్రూడ్ ఆయిల్ క్యారీ చేస్తుండగా అరేబియన్ సీ దగ్గర, అరేబియా సముద్రం దగ్గర డ్రోన్ అటాక్ జరిగింది ఈ నౌక పైన. ఈ నౌకలో 20 మంది ఇండియన్ క్రూ ఉన్నారు. దాంతోపాటు ఈ నౌకలో కంప్లీట్ క్రూడ్ ఆయిల్ ఫుల్ అయి ఉందన్నమాట. దీనిలో కొంత ఫైర్ కూడా వచ్చినట్టు అనుమానాలు ఉన్నాయి. దీనికి ఇమీడియట్గా మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఉన్న మన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ ఇమీడియట్గా వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చింది. అదేవిధంగా మన కోస్ట్ గార్డ్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ డోర్నియర్ కూడా ఇమీడియట్గా వెళ్ళి చమ్ ప్లూటోతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసింది. అయితే మన నేవీ వాళ్ళు ఎవరు అటాక్ చేస్తుంటారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రెడ్ సీలో రకరకాల షిప్స్ పైన, మర్చెంట్ షిప్స్ మీద, కమర్షియల్ షిప్స్ మీద అటాక్స్ జరుగుతున్న తరుణంలో అరేబియన్ సీ దగ్గర కూడా ఈ అటాక్ జరగడం అనేది ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తుంది. అసలు ఎవరు చేస్తున్నారు ఈ అటాక్స్ అని. ముఖ్యంగా ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అటాక్ అనమాట. దీని మీద మనం సీరియస్గానే దృష్టి సారించాం. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే బ్రిటన్కి చెందిన మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వాళ్ళు ఈ డ్రోన్ అటాక్ని ఫస్ట్ చెప్పారు. ఇమీడియట్గా మనం ఏం చేసామంటే మన వార్షిప్స్ కానీ, అక్కడున్న మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వీటన్నిటిని అక్కడికి పంపించాం. చమ్ ప్లూటో అనేది ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దగ్గరకు వస్తుంది. ఇంకా మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ క్లోజ్గా వచ్చినప్పుడు ఈ అటాక్ జరిగింది. దాంతో మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల కోస్ట్ గార్డ్ షిప్స్ కాపలా కాస్తుంటాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది మన టెరిటోరియల్ వాటర్స్ నుంచి దాదాపు 200 నాటికల్ మైల్స్ ఉంటుందన్నమాట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఏ దేశం ఆ దేశం యొక్క కోస్ట్ గార్డ్ వాళ్ళు కాపలా కాసుకుంటుంటారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ ఇమీడియట్గా వెళ్ళి చమ్ ప్లూటోకి సపోర్ట్ ఇచ్చింది. దాన్ని సెక్యూరిటీకి ప్రొవైడ్ చేసింది అనమాట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనే అంశం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీలో డిఫైన్ చేయబడుతూ ఉంటుంది. మొత్తం టెరిటోరియల్ సీ దగ్గర నుంచి అక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ అంటే దాదాపు 230 మైల్స్ అనమాట. దీనిలో లివింగ్ అండ్ నాన్ లివింగ్ రిసోర్సెస్ పైన మన దేశానికి అధికారం ఉంటుంది. దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారనమాట. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ జస్ట్ ఇంకా ఎంటర్ అవ్వబోతున్న షిప్ని అటాక్ చేశారు. దానిపైన డ్రోన్ అటాక్ కూడా జరిగింది. దీనిపైన ఇండియా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీని పేరు ఎంవి చమ్ ప్లూటో, ఈ షిప్ అటాక్ అయిన వెజల్ అనమాట. సో భవిష్యత్తులో అందరికీ ఇప్పుడు షిప్స్ మీద అటాక్ జరగడం అనేది రెడ్ సీ కానీ, అరేబియా సీ కానీ అందరికీ కూడా దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు.